ఫోన్ ట్యాపింగ్ ఆధారాలని సేఫ్ ఇప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని షికా గోయల్ 132 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కోర్టుకు సమర్పించాం. జనవరిలో వచ్చిన 7 మెటీరియల్స్ రిపోర్టు రెడీ. ఓటుకు నోటు కేసు ఎవిడెన్స్ 2021లోనే కోర్టుకు ఇచ్చామని వెల్లడి. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ TGFSLలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని TGFL డైరెక్టర్ షికా గోయల్ స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై ఆదివారం FSL కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2015లోనే ACB నమోదు చేసిన ఓటుకు నోటు కేసులో కోర్టు ద్వారా FSLకు మొత్తం 16 మెటీరియల్ ఆబ్జెక్టులు అందాయని వాటిని పరిశీలించి అదే ఏడాదిలోనే నివేదిక కోర్టుకు సమర్పించామని వెళ్ళాడు. ఇప్పుడు చెప్పుండ్రి గమ్మత్తున్నది అంటే ఈ ఆధారాల్ని కోర్టు దగ్గర సేఫ్ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టు ఎటు పోయిండు సార్ పైన పోయింది దగ్గరంతా కిందికి దిగమన్నారు. ఇప్పుడు మరి ఈ కాళేశ్వరం విషయంలో కావాలనే ఉద్దేశపూర్వకంగానే నరేంద్ర మోదీ గారు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ వాళ్ళను హరీష్ రావు గారిని జైల్లో వేస్తలేడు అని అన్నారు. ఇప్పుడు ఓటుకునేటు కేసులో మీరు కూడా జైలు ఎందుకు పడతలేరు సార్? చూద్దాం. ఓటుకున్నట్టు కేసు ఉన్నది, అటు కాళేశ్వరం ఉన్నది. ఈ 2 కేసులు హియరింగ్కి వచ్చినప్పుడు ఎవరు జైల్లో పడతారు, ఎవరు పడరో కూడా చూద్దాం. పడతారా? మరి కేసీఆర్ను కాపాడుతుంది మోదీ గారే అంటే మరి మిమ్మల్ని కాపాడుతుంది కూడా మోదీ గారే అయి ఉండాలి. లేదు కేసీఆర్ లేదు నాదేమో CBI మాత్రమే చూస్తుంది, మోదీ గారికి నా కేసుకి ఏం సంబంధం, అధికారులు చూస్తారు కదా అని అంటాడు రేవంత్ రెడ్డి గారు. అదే విషయం కేసీఆర్ గారికి వస్తే CBIని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందే మోదీ గారు అని మళ్ళీ అంటాడు. అంటే మీదైతేనే మంగళవారం, ఇంకోటిదైతే సోమవారం. ఎట్లయితుంది సార్ అది చెప్పండి? ఎట్లయితుంది? అది ఏ లెక్క ప్రకారం అవుతుంది? ఇక టౌన్లలో ఇందిరమ్మ టవర్లు కడతారట వీళ్ళు. G+3 అండ్ G+5 పద్ధతిలో నిర్మాణం చేస్తారట. ఒక్కొక్క టవర్లో మొత్తం 12 ఇండ్లు ఉంటాయట. ఇప్పటికే 19 స్థలాలకు గుర్తించారట. ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టి ఎవరికి ఇస్తారు సార్? కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చేయండి. డైరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఓ లిస్టు రెడీ చేయించుకొని ఓ లిస్టు తెచ్చుకొని ఇచ్చేయండి. ఇగో తీసుకో అని చెప్పి ఇచ్చేయండి. ఇక డైరెక్ట్ అయిపోతుంది. పబ్లిక్ రివ్యూ తీసుకుందామని పబ్లిక్లోకి పోతే మాకేడొచ్చింది సార్ ఇండ్లని వాళ్ళు మొత్తుకుంటుంటే బాధ అనిపిస్తుంది తెలుసా. అర్హులైన వాళ్ళను గుర్తించుండ్రు అయ్యా జరా. అధికారులు అయినా సరే ఇంకోరైనా సరే ఇంకోరు అర్హులైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇల్లు పోయేటట్టు చేయండి. రోజు మొత్తుకొని ఏడుస్తుండ్రు, వాళ్ళు బాధలు పడుతుర్రు. అది కనబడతలేవా మీకు? ఇప్పుడు ఇన్ని అంతస్తుల బిల్డింగ్లు కడతారన్న ముచ్చట, తర్వాత కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో ఫోటోలు ప్రచారం ఇవన్నీ చూస్తాం. కానీ పేదలకు పోతాయా ఇండ్లు? పేదలకు పోతున్నాయా ఇండ్లు? అసలు ఆ రెంట్లు కట్టలేక సస్తురట.